చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాటారం మండల కేంద్రంలో ఎస్సీ సాధన సమితి మండల కమిటీని ఏర్పాటు చేశారు. రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొత్తకొండ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు గోపరాజు సాంబలక్ష్మి, ఏదుల శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పెనుగొండ రాజయ్య, ఉపాధ్యక్షుడిగా నడికోట లింగయ్య, యూత్ మండల అధ్యక్షుడిగా పైరాకుల మహేందర్ తో పాటు పలువురు కమిటీ సభ్యులను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కమిటీలను ఏర్పాటు చేసి చాకలి కులస్తుల హక్కుల కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని చాకలి ఎస్సీ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు సాంబలక్ష్మి తెలిపారు. ఇవాళ కాటారం మండలం అధ్యక్షుడు నూతన కమిటీ ఎన్నిక పెనుగొండ రాజయ్య గారిని నియమించడం జరిగింది. మా అన్నలు తమ్ములు అధ్యక్షుడిని సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు. 13 మండలాలకు ఇవాళ మహముత్తారం, పల్మెల, కాటారం 3 మండలాలు నియామకం అవుతాయి వేస్తున్నాము. భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు అధ్యక్షురాలుగా నేను గత 4 ఏళ్ల నుండి పనిచేస్తున్నాను. ఎవరికేం కష్టం వచ్చినా కూడా నా సహకారం ఉంటుందని నేను మాటిస్తున్నాను. ఇలా కమిటీ పడ్డందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇదే విధంగా అన్ని మండలాలు మా కుల సంఘాలు ఏకమై మా పిల్లల మీద దాడి జరగకుండా మాకు అన్ని రకాల కలెక్టర్ గారు మమ్మల్ని గుర్తించి మాకు వచ్చే నిధుల నియామకాలు మా కులానికి చేరవేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కాటారం మండల జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో సాంబలక్ష్మి అక్క జిల్లా అధ్యక్షులు నన్ను మండల అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. నా ఉదయపూర్వకాలు చేసుకుంటూ నా కుల పెద్ద అందరూ కలిసి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో శ్రీ గోపరాజు సాంబలక్ష్మి ఆధ్వర్యంలో చాకలి కులస్తుల అందరి ఆధ్వర్యంలో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరిగిన విషయం తెలియనిది ఏమనగా అంటే ఈరోజు మండల అధ్యక్షుడిగా పెనుగొండ రాజయ్యను నియమించడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా నడిగొట్ట లింగయ్య గారిని ఎన్నుకోవడం కూడా జరిగింది. ఇదంతా మా కులస్తులు ఏకరీతులై అందరి హృదయాలను మేము ఏర్పరచుకున్నాం కనుక మాకు ఒక బాధ్యతగా ఉండాలని వాళ్ళ అధ్యయనంలో మమ్మల్ని ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేరున అందరికీ ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం.